హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజైతే ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చానండి. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజైతే చికెన్ పకోడీ అలాగే జాయింట్లు ఫ్రై అయితే చేశానండి. ఇవైతే చాలా టేస్టీగా అయితే ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చికెన్ అలాగే జాయింట్లు అయితే నీట్గా కడిగేసుకున్నానండి. కడిగేసి అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. మనకు కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని ప్లేట్లో తీసుకున్నానండి నేను. దాంట్లో 2 స్పూన్స్ అయితే కార్న్‌ఫ్లోరు అలాగే 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి అయితే ఎక్కువైతే వేయకూడదు. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసానండి. అలాగే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేయండి. దానికి సరిపడా కారం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలండి, కలర్ కోసం అయితేనే. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేనైతే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే వాడతానండి. అన్ని రకాలు వండేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే కొడతాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా ఉంచండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నిల్వ అయితే ఉంటుందండి. స్మెల్ అయితే రాదు, టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం లెమన్ అయితే వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మరసం అయితే వేసానండి. మీకు కావాలంటే కూడా యాడ్ చేయొచ్చు, పెరుగు యాడ్ చేయలేదు, లెమన్ అయినా వేసుకోవచ్చు. అన్ని వేసిన తర్వాత దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ కి అంతా పట్టించేసుకోవాలి. మామూలుగా అయితే కలిపేసుకోవాలండి. వాటర్ అవసరం అయితే ఒక చుక్క జస్ట్ మనం చేయి టచ్ చేసుకోవాలండి. వాటర్ అయితే వేయకూడదు దీనికి. వాటర్ వేస్తే కొంచెం పడుతుంది, లైట్ గా మంచి వాటర్ అంటే యాడ్ చేయకూడదు. పెరిగేసుకుంటే వాటర్ అయితే అది సరిపోతుందండి. ఆ తడి అయితే ఈ విధంగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే డీప్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసానండి. పెట్టేసి అయితే వదిలేసాను. అది మొక్క అయితే బాగా నానుతుంది, ఫ్రై అయితే బాగా వస్తుంది. 1 అవర్ తర్వాత 1 అవర్ అయితే తీసిన తర్వాత బయటకి రావాలి. దీన్ని అయితే ఒకసారి అయితే మనకు వాటర్ తక్కువ అనుకుంటే కనుక కొంచెం ఒక వాటర్ అయితే చేయి టచ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి. పెరుగు వేసుకుని కలుపుకున్నామంటే పెరుగు అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. కార్న్‌ఫ్లవర్ శనగపిండిని తక్కువ వేసుకున్న చాలు, ఎక్కువ అయితే వేయకూడదు. మరి పిండిలా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చేస్తే బయట హోటల్స్ రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మీడియంలో అయితే పెట్టుకుని తినేయాలన్నట్టు అయితే అనిపిస్తుందండి. చాలా అయితే 2 వైపులు అయితే వేయించుకోవాలండి. మీడియంలోనే ఉంచాలి, హై పెట్టకూడదు, అలాగే బాగా అయితే ఉంచకూడదండి. ఈ విధంగా అయితే 2 వైపులు బాగా వేయించుకోవాలండి. స్టవ్ అయితే పెద్ద మంట అయితే పెట్టకూడదు, అలాగే సిమ్లోనే కాదు మీడియంలో అయితే ఉంచుకోవాలండి. అలాగే చికెన్ పకోడీకి ఎక్కువ ఆయిల్ అయితే వేయవలసిన అవసరం అయితే లేదండి. నూనె అయితే లాగదు కూడా ఇవి. మళ్ళీ ఆ నూనె మనకి ఏం చేయాలో తెలియదు కదండి. అందుకని నేనైతే కొంచెమే నూనె అయితే వేస్తానండి చికెన్ పకోడీ. అలాగే జాయింట్ లేపినా సరే ఎక్కువ నూనె అయితే వేయను. మళ్ళీ మనం ఆ చికెన్ కర్రీ వండుకున్నప్పుడైనా అలా బిర్యానీలో కానీ వేసుకుంటే అది టేస్ట్ అయితే బాగుంటుందండి. బిర్యానీ చేసుకునేటప్పుడు అవి వేసుకున్న ఆయిల్ అయితేనే. అందుకని నేను కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తానండి ఇవైతేనే. ఈ విధంగా అయితే 2 వైపులు అయితే వేగించుకోవాలండి మన దగ్గర ఉన్న పకోడీని మొత్తం కూడా. నేనైతే ఆ రోజు బాగా దుమ్ములేం తీసుకోలేదు, కొంచెం మెత్తగున్న ముక్కలు లాంటివి తీసుకుని అయితే ఫ్రై చేశాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఏసీ ఎత్తుంటే తినేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా వస్తుందండి, బయట తిన్నట్టే ఉంటుంది. స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. ఈ విధంగా అయితే 2 వైపులు అయితే వేగించానండి. ముందైతే జాయింట్లు అయితే వేయించాను రెండునే, తర్వాత అయితే పకోడీని అయితే వేయించానండి నేను. చూడండి, చూస్తేనే ఎంత బాగున్నాయో. కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. కొంచెం కలర్ అయితే వేసుకుంటే మనము. లాస్ట్లో అయితే పచ్చిమిర్చి అయితే వేయించేసానండి. జాయింట్ అలాగే చికెన్ పకోడీ రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తానండి. బాయ్ అండి.